ధ్యానం అనగానే కళ్ళు మూసుకోమనగానే ఆలోచనలు వస్తాయంటారు. అంటారా? సహజంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తున్నాయని చెప్తారు. అంటే ఈ తురియ ధ్యానంలో ప్రశ్న ఏమిటంటే, ఆలోచనలు కళ్ళు తెరిచినప్పుడు కూడా ఉంటున్నాయా లేదా? మీరు నా మాట వింటున్నారు, నా వైపే చూస్తున్నారు, కానీ మీరు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే భోంచేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నామా లేదా? ఒక్క గాఢ నిద్ర పోయినప్పుడు మాత్రమే ఆలోచించము తప్ప మేల్కున్నది మొదలు స్వప్నం కూడా ఆలోచనే. స్వప్నాలు అనుభవించడం కూడా ఆలోచనలే. ఇప్పుడు బాగా మైండ్లో అందరి మేధస్సులో పాచుకొనిపోయింది ఏమిటంటే, మనస్సు అంటే ఆలోచనలు, అవి ధ్యానం చేస్తే వస్తాయి, అవిటిని ఎట్లా ఆపాలి అనే ప్రశ్ననే వీళ్ళలో బాగా వంటబట్టింది. కానీ వాస్తవం ఏమిటంటే, ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. రోజుకి కొన్ని వేల ఆలోచనలు చేస్తాం. నీకు కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే, ఆలోచనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఆలోచనలు వచ్చినట్టు తెలుస్తుంది, కానీ ఆలోచనలు నీకు లేచింది మొదలు మొహం బ్రష్ చేసుకుంటూ కూడా ఆలోచిస్తావు. ఆలోచనలు అనేక రకాలు. ఆలోచనలు అంటే అవి ఊహలు, భ్రమలు, కల్పనలు, ప్రణాళికలు రకరకాలు ఉన్నాయి. అవన్నీ నీకు ఉదయం నుంచి రాత్రి దాకా వస్తూనే ఉన్నాయి. అప్పుడేమో నీకు తెలియట్లేదు. నువ్వు బస్సులో కూర్చొని కూడా, కారులో కూర్చొని కూడా ఆలోచిస్తూనే ఉంటావు, డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఆలోచిస్తూనే ఉంటావు. దాని పని అది చేస్తూనే ఉంది. కొన్ని వేల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కానీ తురియ ధ్యానంలో వచ్చే అవకాశం ఏమిటంటే, నీకు ఆలోచనలు వచ్చేవి రెండే విధాలు. అయితే ఒకటి ప్రపంచంతో సంబంధమైన ఆలోచనలన్నా రావాలి, లేదా శరీరంతో సంబంధం ఉన్న ఆలోచనలన్నా రావాలి. ఆలోచనలు అంటావో, ఊహలు అంటావో, భ్రమలు అంటావో, కల్పనలు అంటావో, ప్రణాళికలు అంటావో, ఇవన్నీ కూడా ఈ రెండింటికి సంబంధమే. అయితే ప్రపంచ సంబంధం, లేకపోతే శరీర సంబంధం, అంతే కదా. శరీరం నీకు కనిపిస్తలేదు, శరీరం లోపల కనిపిస్తలేదు. అయినప్పుడు నీకు శరీరానికి సంబంధించిన ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఇవి ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? నీకు వస్తాయి 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 అని బాగా నువ్వు మనస్సుకు నూరిపోసావు కనుక అవి నువ్వు వస్తున్నాయి. నువ్వు రావడానికి అవకాశమే లేదు. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు కూర్చుంటే నీకు శరీరంతో సంబంధం లేనప్పుడు శరీరంతో వచ్చే ఆలోచనలు రావడానికి అవకాశం లేదు. శరీరంతో ప్రణాళికలు వేయలేవు, భ్రమ చేయలేవు, కల్పన చేయలేవు. అలాగే ప్రపంచంతో కూడా అంతే. ప్రపంచ సంబంధాలు లేవు. లేనప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు? ఎవరి గురించి ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు ఊహిస్తావు? కనుక తురియ ధ్యానంలో ఆలోచనలు కానీ, ఊహలు కానీ, భ్రమలు కానీ, కల్పనలు కానీ, ప్రణాళికలు కానీ ఉండొద్దు. మరి వస్తే ఏం చేయాలనే ప్రశ్న వస్తుంది. వస్తాయి కదా, వస్తే ఏం చేయాలంటే, వస్తున్నాయి అంటే నువ్వు ఊహించుకుంటున్నావు, కల్పించుకుంటున్నావు, భ్రమ చెందుతున్నావు, భయపడుతున్నావు, ప్రణాళికలు వేస్తున్నావు. అంటే నీ కల్పితం అది. నీ ప్రయత్నంతో వస్తాయి తప్ప సాధారణంగా వచ్చే అవకాశం లేదు. అందుకే తురియ ధ్యానంలో కూర్చునే ముందే ఒక నిశ్చయ జ్ఞానంతో కూర్చోవాలి. ఏమిటా నిశ్చయ జ్ఞానం? నేను కళ్ళు మూసుకున్నాను, నాకు ప్రపంచం కనిపించటం లేదు, కనుక కనిపించని ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేదు, ఒకటి. రెండవది, నా శరీరం కూడా కనిపిస్తలేదు. బయట శరీరం కనిపిస్తలేదు, లోపల శరీరము కనిపిస్తలేదు. కనిపించినప్పుడు నాకు శరీరంతో సంబంధించిన ఆలోచనలు కానీ, భ్రమలు కానీ, ఊహలు కానీ ఎందుకు వస్తాయి? రావు. ఉన్నది ఏంటి? నేను ఒక్కడినే ఉన్నాను, నేనున్నాను. ఆ నేనున్నాననే నిశ్చయ జ్ఞానంతో కూర్చోవాలి. తురియ ధ్యానంలో మొదటి స్థితి ఇది. అంటే మొదటి స్థితి మనం నేను ఒక్కడినే ఉన్నాననే. ఏమీ లేదనుకుంటే పొరపాటు. ప్రపంచం కనిపిస్తలేదు, శరీరం కనిపిస్తలేదు కనుక ఏమీ లేదు నా లోపల అంటే పొరపాటు అవుతుంది. ఏమీ లేదు కాదు, నువ్వు ఉన్నావు. నేను ఎవరు అనే జ్ఞానం తర్వాత, దాన్నే ఆత్మజ్ఞానం అంటాం. ఇక్కడ ఇప్పుడు ఆత్మజ్ఞానం ప్రారంభం అవుతుంది. అంటే ఎప్పుడైతే వీటిని అన్నిటిని తొలగించి, ఈ పొరలన్నీ తొలగించుకొని మనం కూర్చున్నామో, తురియ ధ్యానంలో ఉన్నామో, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం అవసరం. అంటే
ఆత్మజ్ఞానానికి ఎప్పుడు వచ్చాము? ధారణా మార్గంలో పంచభూత ధారణ పూర్తి చేసుకొని, పంచతన్మాత్ర ధారణ పూర్తి చేసుకొని, అంటే శరీర శుద్ధి చేసుకొని, మా చిత్తశుద్ధి చేసుకొని, అప్పుడు తురియ జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత మొదటి స్థితి అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మొదలు ఆత్మ అంటే ఏమిటో, తర్వాత ఆత్మజ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం అంటేనే ఆత్మ అంటే ఏమిటి అని అర్థం. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. కరెక్ట్. అయితే ఆత్మ ఆత్మ అంటాం కదా, ఈ ఆత్మ అనేది 3 లక్షణాలు ఉన్నాయి, 4 లక్షణాలు ఉన్నాయి ఆత్మకు ప్రధానంగా. ఒకటి సత్యము, రెండవది జ్ఞానము, మూడవది అనంతము, నాలుగవది ఆనందం. దీన్నే మనం సచ్చిదానంద స్వరూపం అంటాం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటాం. ఈ ఆత్మకి నామము కానీ రూపం కానీ లేదు, నామరూపాలు లేవు. ఈ నామరూపాలు లేని ఆత్మకు సత్యం అంటే ఏమిటి అంటే ఎల్లప్పుడూ ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేది ఆత్మ. ఆత్మ అని అంటారు, ఆత్మ అని గుర్తు. ఆత్మ అనేది ఏదో ఒక పదార్థంలాగా కనిపించేది కాదు, గుర్తు మాత్రమే. ఎదుటివారికి అర్థం చేయించడం కోసం ఆ పేరును వాడుకుంటున్నాం. అయితే మొట్టమొదటిది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకా మనం ఎల్లప్పుడూ ఉండం, కానీ ఆత్మ అనే ఏదైతే పేరు పెట్టుకున్నామో అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక జ్ఞానం, జ్ఞానం అంటే కేవలం జ్ఞానము ద్వారానే తెలుసుకునేది, అంటే బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకునేది. ఒకటి అజ్ఞానాన్ని తొలగించేది. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏదైతే నీకు కనిపిస్తున్నదో కనిపిస్తున్నదే నిజమనుకోవడమే అజ్ఞానం. నీకు కనిపించేదంతా కూడా యథార్థము కాదు. ఏది తురియ జ్ఞానంలో నువ్వు ఒక్కడివే కనిపించదు అక్కడ, నువ్వు ఒక్కడివే ఉన్నావో అదే ఆత్మ, అదే జ్ఞానం. 2 అయిపోయినాయి. మూడవది అనంతం. అనంతం అంటే ఇక్కడ లెక్కలేనంత వ్యాప్తి చెంది ఉంది. ఇప్పుడు ఇందాకే అనుకున్నాం, సర్వాంతర్యామి, యావత్ ప్రపంచమంతా కాదు, సృష్టి అంతా, విశ్వమంతా, అంతరిక్షం అంతా, మొత్తం సర్వత్ర వ్యాపించి ఉన్న ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే అనంతం. ఇందాక మనం ఓపెన్ చేశాం తురియ జ్ఞానంలో, ఆ చైతన్యమే అంతటా వ్యాపించి ఉంది, అనంతం. ఇక 4వది ఏమిటంటే ఆనందం. ఆనందం అనే దానికి అపరిమితం, దానికి అవధులు లేవు. నీకు ఆనందం యొక్క అనుభవమే తెలుస్తుంది తప్ప ఆనందం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి సాధ్యం కాదు, మాటలు లేవు. అది అవాంగ్ మానస గోచరం, అంటే మనస్సుకు కానీ మాటకు కానీ అందేది కాదు. అట్లాంటిది ఆనందం. ఇప్పుడు ఆనందమే ఉంది, చైతన్యం ఉంది, జ్ఞానం ఉంది, సత్యం ఉంది. ఈ 4 ఉన్నాయి. నేనెవడను, నేను ఒక్కడనే ఉన్నానంటే నువ్వు ఒక్కడివి లేవు, నీ వెంబడి 4 ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉండేది ఉంది, రెండవది కనిపించింది ఉంది, మూడవది వ్యాప్తి చెంది ఉంది, ఆనందం ఉంది. ఈ 4తో కలిసి నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ 4 నీ వెంబడే ఉంటాయి. తురియ జ్ఞానంలో నువ్వు అనుభవించేది ఏమిటంటే ఈ 4 అనుభవిస్తావు. ఈ 4 తప్ప ఇంకేదో నాకు కనిపించింది, లేదో నాకు వినిపించింది, నాకేదో చాలామంది నాదాలు వినిపించినాయి అంటారు, గజ్జల శబ్దం వినిపించింది అంటారు, ఘంటానాదం వినిపించింది అంటారు. అది ఇంకా ప్రైమరీ స్టేజ్లో ఉన్నట్టు లెక్క, ఇంకా సాధన పూర్తి కాలేదని. ఇప్పుడు ఈ తురియ జ్ఞానంలో కేవలం ఆనంద స్వరూపమై ఉన్నాం. నేనున్నాను, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను, అంతే. ఆ ఒక్క సంకల్పంతో మన తురియ జ్ఞానం ఆనందంలోకి తీసుకెళ్తుంది. అయితే ఆనందంలోకి తీసుకెళ్తుంది అంటే ఒకటే పూటలో ఒక రోజులో ఇప్పుడు మన ఇద్దరి మధ్యన కూర్చుంటే వచ్చేది కాదు. ఎందుకు కాదంటే నీకు ఆనందం యొక్క రుచి ఇప్పటి వరకు తెలియదు. 50 ఏళ్ళ వరకు 60 ఏళ్ళ వరకు నీకు ఆ నేను రుచి తెలవలే. ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు నీవు మెల్లమెల్లగా రుచి చూస్తున్నావు. ఇది
క్రమక్రమంగా చూడగా 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 ఆ రుచి దొరుకుతుంది, ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఏమవుతుందంటే నిద్రపోయినవాడు, దీన్ని గాఢ నిద్రనే ఉదాహరణ చెప్పారు, ఇక వేరే లేదు, మనం నిత్య అనుభవించేది. గాఢ నిద్రలో ఉన్నవాడు తెల్లవారి లేచిన తర్వాత నాకు బాగా నిద్ర పట్టింది అని కొంత సుఖాన్ని పొందినట్టు చెప్తాడు. ఫ్రెష్ అయిపోయింది, మళ్ళీ బయలుదేరదాం పదా, నేను డ్రైవింగ్ చేస్తాను, వెళ్దాం అంటాను. నీకు గాఢ నిద్రలో లభించిన సుఖం ఏ విధంగా నువ్వు రోజంతా అనుభవిస్తున్నావో, మళ్ళీ ఏం చేస్తున్నావు, మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ గాఢ నిద్ర పోవాల్సిందే. ఈ పొందిన సుఖము నీకు ఒకరోజు మాత్రమే, 12 గంటలు మాత్రమే ఉంటుంది. 12 గంటల సుఖాన్ని నువ్వు గాఢ నిద్రలో పొందావు. అదే మాదిరిగా ఈ తురియ ధ్యానంలో పొందే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు పొందే ఆనందాన్ని, శాశ్వతానందాన్ని నువ్వు కొంతకాలం అనుభవించగలవు. ఇలా నీకు పెరుగుతున్న కొద్దీ మొదలు రుచి దొరికేంత వరకు అవసరం, అందులో మునగాలి. క్రమక్రమంగా అందులో ఉండడం పెరుగుతున్న కొద్దీ నీకు నిజ జీవితంలో ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే ఆనంద జీవనం అనుభవించడానికి తురియ ధ్యానం కంటే సులభోపాయం లేదు. ఎన్ని మార్గాలైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, తురియ ధ్యానంలోకి రావాల్సిందే. తురియ ధ్యానం అనేది ఒక అద్భుత వరం. దాని అనుభూతి పొందితే ఇక ఏది కోరరు, దీన్ని వదిలిపెట్టరు, దేన్ని కోరరు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ అంటే, మనకి ఏదో తెలిసింది, ఎంతో తెలిసింది, ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పనికిరాదు. అంటే ఎంతకాలం తెలుసుకుంటావు? 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, జీవితం అంతా తెలుసుకోవడం అయితే నువ్వు దాన్ని అభ్యసించేది ఎప్పుడు, అనుభవించేది ఎప్పుడు, ఆనందం ఎప్పుడు? కనుక నిశ్చయ జ్ఞానానికి రావాల్సిందే. ఇది వాస్తవం. ఇందులో కల్పన ఏమాత్రం లేదు. తురియ ధ్యానంలో కల్పన లేదు, తర్వాత భ్రమ లేదు, ఊహలు లేవు, ప్రణాళికలు లేవు. కేవలం ఆ అనంత చైతన్య అఖండ జ్ఞానంలో ఆనందానుభూతిలోనే ఉన్నావు. అది మాత్రమే ఉంది, ఇంకొకటి లేదు. అయితే నీకు అది ఇలా ప్రతిరోజు శ్రద్ధగా, ఇప్పుడు ధారణా మార్గంలో ఏ విధంగా పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ ఏ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభ్యసిస్తున్నారో, ఇది కూడా అలాగే ఉదయం సాయంత్రం శ్రద్ధగా అభ్యాసంలోకి వెళ్తే నీకు ఆనందానుభూతి నిత్యము అనుభవిస్తావు. అయితే అనుభవించేదాకా అభ్యాసం అవసరం, అనుభవించిన తర్వాత కూడా అవసరం. ఇప్పుడు నీకు ఒక మిఠాయి ఇచ్చారు, ఇవాళ కొంత తిన్నావు, ఏం చేస్తావంటే మొత్తం తినలేవు. కిలో మిఠాయి ఒక్కడివే తినలేవు, లేకపోతే మొత్తం ఒకసారి తినలేవు. ఇవాళ కొంచెం తిని ఏం చేస్తామంటే దాన్ని దాచిపెడతాం. ఎందుకు అంటే రేపు కొంత తినొచ్చు, లేకపోతే పిల్లలకి ఇవ్వచ్చు, ఎల్లుండి కొంత తినొచ్చు అని అది ఉన్నన్ని రోజులు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ఇంకేదైనా మంచి పదార్థం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రోజంతా తీసుకుంటాం. అదే మాదిరిగా ఇక్కడ మనకు ఇదే ఫ్రిడ్జ్, ఆనంద భాండాగారం, అఖండ జ్ఞానం ఉన్న ఇక్కడ ఇది ఏమవుతుందంటే రోజు నీకు ఇంత అనుభవంలోకి వస్తుంది. ఇదే ఏమంటారంటే, మరి తురియ ధ్యానం ఇంత అద్భుతంగా ఉంది కదా, అమృతం బాగుంది కదా, నాకు వేరే పని ఏం లేదు, నేను పొద్దున చేస్తా, మధ్యాహ్నం కూడా చేయొచ్చా, రాత్రికి కూడా చేయొచ్చా అని ప్రశ్న. ఏమిటంటే మంచిది దొరికింది కదా తీసుకుందామంటే, ఇందాక చెప్పినట్టే మన ఇంట్లో అమ్మగారు వంట చేసింది, నలుగురికి సరిపడేంత చేసింది, 10 మందికి సరిపడేంత చేసింది, తినమని మీ ముందర పెట్టింది. మరి భోజనమే కదా, చాలా చక్కగా శాఖపాకాలు ఉన్నాయి, సాంబార్ ఉంది, పెరుగు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి తినమంటే నువ్వు ఎంత తింటావు? మన కడుపులోకి పట్టినంత, మన ఆకలి తీరినంత, కాకపోతే ఇంకా బాగా రుచిగా ఉంటే ఇంకొక 2 బుక్కలు ఎక్కువ తింటాం. అంతేకాని వండిందంతా తినలేం కదా. అదే మాదిరిగా మన శరీరానికి, మీరు ఇందాక మాట్లాడుతున్నట్టే, మన శరీరానికి ఒక పరిధి ఉంది, ఒక లిమిట్ ఉంది. అంతకంటే ఎక్కువ మనం చేయలేము, పొందలేము. ఇప్పుడు కరోనా డోసు ఎంత సూక్ష్మంగా ఇచ్చారు, ఒక 0.2 ml లోపలికి వెళ్ళింది.
అయితే మరి అది మంచిది కదా, కరోనా అనే భయంకరమైన వ్యాధిని తొలగించి కదా అని 10 ml 5 ml మొత్తం తీసుకోలే, మనం ఇయ్యలే ఎవరికి. ఎందుకు ఇవ్వలేదంటే నీ శరీరం అంతవరకే పరిమితి ఉంది. ఇప్పుడు మన శరీరం కూడా ఆనందాన్ని, అమృతాన్ని ఎంతవరకు పొందగలుగుతుందో అంతే పొందుతాం. నువ్వు ఎక్కువ చేసినా కూడా దానివల్ల నిరుపయోగం, ఉపయోగం ఏమి ఉండదు, రిపీట్ అవుతుంది తప్ప. నువ్వు చేస్తున్నానే ఫీలింగ్లో ఉంటావు తప్ప వాస్తవమైన అనుభూతిలోకి రాదు. అందుకోసం ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని, తురీయ ధ్యానాన్ని ఎవరైతే పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ శ్రద్ధగా అభ్యాసం చేశారో, లేదా ఆ స్థాయికి ఎవరైతే చేరుకున్నారో, వేరే సాధనల వల్ల వేరే మార్గాలలో శరీర శుద్ధి మనశ్శుద్ధి కలిగి ఉన్నారో, వాళ్ళు ఈ తురీయ ధ్యానాన్ని అభ్యసించినట్టయితే క్రమక్రమంగా, ఇది ఏం పెద్ద బ్రహ్మోపదేశం కాదు, లేదా రహస్యము లేదు. ఇప్పుడు రహస్యం అనుకుంటూ ఉపనిషత్తులన్నీ రహస్యాన్ని బయట పెట్టినాయి. అసలు ఉపనిషత్తు అంటేనే రహస్యం. అంటే రహస్యం ఎందుకన్నారంటే అందరూ వినరు కాబట్టి, అంటే అందరూ రిసీవ్ చేసుకోరు కాబట్టి కొంతమందికి చేరుతుంది. ఇప్పుడు మనము శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. దీన్ని ఎంతమంది చూస్తున్నారు? మొత్తం భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది. ఈ 140 కోట్లలో ఎంతమంది చూస్తున్నారు? మీ సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటారు ఛానల్కు? 3 లక్షలు ఉందా, 5 లక్షలు ఉందా? ఉంటారు. దాంట్లో 1000 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు, లేదా 1,00,000 మంది చూసిరు అనుకుందాం. 140 కోట్ల మంది ఎక్కడ, 1,00,000 మంది ఎక్కడ? అంటే ఇది రహస్యమే కదా. ఇంకా 139 కోట్ల 99 లక్షల మంది అయితే చూడలే కదా. అంటే 1,00,000 మందే చూశారు. అంటే అర్థం ఏమిటి? ఇది రహస్యం. కొంతమందికే తెలిసింది కాబట్టి రహస్యం. 140 కోట్ల మందికి తెలిసినప్పుడు అది రహస్యం అనబడదు. అందుకని వాళ్ళు ఉపనిషత్తుకే రహస్యం అని పేరు పెట్టారు. అలాంటి రహస్యాన్ని మన శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈరోజు తురీయ ధ్యానాన్ని మనం మన శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, సాధకులకు మీ ద్వారా పరిచయం చేశాం. ఎవరైతే దీన్ని దృఢమైన విశ్వాసం కలిగి శ్రద్ధగా పట్టుదలతో అభ్యాసం చేస్తారో వారికి తప్పకుండా ఆత్మానందానుభూతి కలుగుతుంది. అయితే ఆ ఆత్మానందానుభూతి ఎట్లుంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఒకడు బైక్ కావాలని కోరుకుంటారు, ఒకడు కారు కావాలని కోరుకుంటారు, ఒకడు బంగారు నెక్లెస్ కావాలని కోరుకుంటారు. అందరికీ బంగారు నెక్లెస్ దొరుకుతుందంటే తప్పే, అందరికీ కారు దొరుకుతుందంటే తప్పే, అందరికీ బైక్ వస్తుందంటే తప్పే. అంటే ఎవరు ఏది కావాలని కోరుకుంటారో నిత్య జీవితంలో, ఎవరు ఏ అవస్థలు పడుతున్నారో వారికి ఆ అవస్థలకు తెలియకుండా, ఆ కోరికలను తెలియకుండా, బాధ లేకుండా, అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఈ ఆనంద స్థితిని పొందుతారు అనేది సారాంశం. తురీయ ధ్యానంలో కలిగే ఆనందం వల్ల ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రాపంచిక సుఖ దుఃఖాలకు అతీతంగా ఆనందాన్ని, అంటే నిద్రలో నువ్వు ఏం కోరుకుంటున్నావు? నిద్రలో నువ్వు కారు కావాలని కోరుకుంటున్నావా, లేదా బంగారం కావాలని కోరుకుంటున్నావు? ఏమీ కోరుకోవట్లేదు. ఓ జడం మాదిరిగా పడుకున్నావు. నీ శరీరం మీద నీకే స్పృహ లేదు. నీకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలియదు. తెల్లవారి కళ్ళు తెరిచిన తర్వాత నీ కార్లు, తాళపు చేతులు అన్నీ గుర్తుపెట్టుకుంటావు. ఇంకొకటి ఏమిటంటే చాలామంది మరి ఇటువంటి తురీయ ధ్యానంలోకి వెళ్తే మరి వీడు సంసారం మర్చిపోయి తెల్లారి హిమాలయాల్లోకో అడవులకో వెళ్ళిపోతే ఎట్లా సంసారం, ఇది ఎవరు చూస్తారు, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, ఈ బాధ్యతలన్నీ ఎవరు తీరుస్తారనే డౌట్ వస్తుంది. సహజం అది. కానీ దీనికి ఏం చెప్పారంటే గాఢ నిద్ర రోజు పోతున్నారు కదా అందరూ. గాఢ నిద్రలో పోయేవారు అన్నీ మర్చిపోతున్నారు. వాళ్ళ తాళపు చేతులు ఎక్కడున్నాయో తెలియదు, అకౌంట్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఏ బ్యాంకులు ఉన్నాయో తెలియదు, తాను ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు. అలాంటి వాడు తెల్లారి లేచిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తుండేమే కాదు, చిన్నప్పుడు చేసినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఏమాత్రం మర్చిపోలేదు. సంసారము, భార్య, పిల్లలు, ఇల్లు, నిన్న మాట్లాడిన మాటలు, ఎవరికి డ్యూస్ ఉన్నాయి, ఎవరికి మనకు రావాల్సిన పేమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడా లేదా? మరి నిద్రపోయిన వాడు సన్యాసం తీసుకోవట్లేదుగా. అదే మాదిరిగా తురీయ ధ్యానం అనుభవించినంత మాత్రాన సన్యాసి అయిపోతాడనో,
అడవుల్లోకి పారిపోతాడనో లేకపోతే హిమాలయాల్లోకి వెళ్తాడన్న సందేహం వద్దు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు ఆనంద జీవనం అనుభవిస్తారు. ఈ తురీయ ధ్యానానికి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేదు. ఇది అందరికీ ఒకే విధమైన ప్రక్రియ. దీనికి ఎవరైనా అర్హులే. అంటే ఇక్కడ ఏమైంది, మనం ఒక శక్తి చైతన్యాన్ని పట్టుకున్నాం. ఏ సృష్టికి మూల కారణమైన నీ శరీరం పుట్టించడానికి ఏది కారణమైందో దాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో డెలివరీ అయిన తర్వాత ఒకటి అది తీస్తున్నారు, జీవం, ఈ బొడ్డుతాడుకు సంబంధించింది. అది ఒక తీసి దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏమైనా ఈ శరీరానికి సంబంధించింది వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని పెట్టుకుంటున్నారు. స్టెమ్ సెల్ అంటే అలాంటిది అన్నమాట ఇది తురీయ ధ్యానం. తురీయ ధ్యానంలో నీకు అది లభిస్తుంది. నిన్ను కాపాడేదే అది, నిన్ను సృష్టించిందే అది, నిన్ను లయింపజేసేదే అది. నువ్వు దాన్ని పట్టుకున్నాం. తురీయ ధ్యానంలో మనకు అది దొరికింది. అంటే దొరికిన తర్వాత ఇప్పుడు ఇక నీకు చింత లేదు, నీకు సమస్యనే లేదు. ఏదో బాధ అవుతుంది, బాధలను తట్టుకోవడానికే ఇది ఉంటే ఇక బాధ ఎక్కడ ఉంటుంది? ఉండదు.